ఇప్పుడు జగన్ టైంలో ఏదన్నా తప్పు జరిగితే జగనే దుర్మార్గుడు. ఇప్పుడు అదే తప్పు జరిగితే బాబు కాదు, అధికారులు తప్పుడోళ్ళు. నీచాతి నీచ పత్రిక వ్యవహార శైలి అది. తాజాగా చూడండి, చంద్రబాబు హయాంలో 2014, 19లో సీఎఫ్ఎంఎస్‌ని శాప్ ప్లాట్‌ఫామ్ మీద అభివృద్ధి చేశారు. తమ బిల్లు ఎంతవరకు వచ్చిందనేది సంబంధిత వ్యక్తులు ఈ వ్యవస్థలో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. చెల్లించే ప్రతి బిల్లు, ప్రతి రూపాయికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదం ఉండేలా రూపొందించారు. అంతకుముందున్న చెల్లింపుల వ్యవస్థలో పారదర్శకత లేదు. సీఎఫ్ఎంఎస్‌ని శాప్ ప్లాట్‌ఫామ్ మీద అభివృద్ధి చేయడం వల్ల ప్రతి బిల్లును ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎప్పుడైనా చూడగలరు. చెల్లింపుల్లో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు తుడిచేయడం కుదరదు. ఆ తప్పు అలాగే కనబడుతుంది. దాన్ని సరిచేస్తూ మరోసారి కరెక్షన్ ఎంట్రీ చేస్తారు. ఈ కరెక్షన్ ఎంట్రీ తమకు అడ్డంకిగా ఉందన్న ఉద్దేశంతో వైసీపీ హయాంలో మొత్తం చెల్లింపుల వ్యవస్థను జావా ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయాలని భావించారు. హెర్బ్ పేరుతో రెడీ చేశారు. కానీ అది అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. చెల్లింపులో తప్పు జరిగితే దాన్ని ఎవరికీ తెలియకుండా డిలీట్ చేసే అవకాశం జావా ప్లాట్‌ఫామ్‌పై ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో చెల్లింపుల కోసం జావా ఆధారిత ప్లాట్‌ఫామ్‌ని సిద్ధం చేయాలంటూ ఆర్థిక శాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. దీని మీద ఆ శాఖలో ప్రాథమిక సమావేశం కూడా జరిగింది. త్వరలో ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశం జరగాల్సి ఉంది. అట్లా గతంలో సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ రాకముందు పీడీ ఖాతాల బిల్లులు చెక్కుల రూపంలో ఇచ్చేవాళ్ళు. ఇవి ఆర్థిక శాఖ కార్యదర్శులతో సంబంధం లేకుండా ట్రెజరీల స్థాయిలో జరిగిపోయాయి. అయితే ఆ పీడీ ఖాతాల బిల్లు ఒక్కోసారి దాదాపు 50 కోట్లకు పైగా ఉండే. ఒక్కోసారి ఖజానాలో డబ్బులు లేనప్పుడు ఈ చెక్కులు సమస్యగా మారాయి. ఈ సమస్యను అధిగమించడం కోసం కోటి దాటిన ప్రతి పీడీ ఖాతా చెక్కుని ఆర్థిక శాఖ కార్యదర్శి పరిశీలనకు పంపాలని నిబంధన పెట్టారు. సీఎఫ్ఎంఎస్ వచ్చాక ప్రతి బిల్లు ఆర్థిక శాఖ కార్యదర్శి పరిశీలించే అవకాశం ఉంది. దీంతో ₹1 చెక్కు నిబంధన అవసరం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి కోటి దాటిన పీడీ ఖాతాల బిల్లులు ఆర్థిక శాఖ కార్యదర్శి పరిశీలనకు రావాలని నిబంధన తేవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. శాప్ ప్లాట్‌ఫామ్‌పై పకడ్బందీగా ఉన్న సీఎఫ్ఎంఎస్‌ను జావాకు మార్చి పారదర్శకత కోల్పోవడం ఎందుకన్న విమర్శలు వస్తున్నాయి. అలాగే అదనపు నిధుల కేటాయింపు విషయంలో కూడా ఆర్థిక శాఖ ఇటీవల ఇచ్చిన ఒక మెమోపై ఉద్యోగుల నుంచి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతుంది. సాధారణంగా ఏదైనా శాఖకు అదనంగా నిధులు కావాలంటే సదరు శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపుతుంది. ఆ ప్రతిపాదన ఆ శాఖను చూసి ఆర్థిక శాఖ కార్యదర్శి సెక్షన్ల పరిశీలన తర్వాత బడ్జెట్ కార్యదర్శికి బడ్జెట్ సెక్షన్లకు చేరి సబబు అనుకుంటే అదనపు నిధులు మంజూరు చేస్తూ జీవో ఇస్తారు. కానీ ఇప్పుడు నేరుగా బడ్జెట్ కార్యదర్శి బడ్జెట్ సెక్షన్లకు మాత్రమే అదనపు నిధుల ప్రతిపాదన వెళ్లేలా నిబంధనలు మార్చారు. దీనివల్ల ఏ శాఖకి ఎంత అదనపు నిధులు ఇచ్చారనేది ఆర్థిక శాఖలో ఉన్న ఉద్యోగులకు కూడా తెలియకుండా పోతుంది. దీనివల్ల పారదర్శకత దెబ్బతింటుందని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇదే పని జగన్ చేసినప్పుడు దుర్మార్గం, అది జగన్దే తప్పు. ఇప్పుడు జరిగితే చంద్రబాబు గారు కాదు, అధికారులు చేశారు. అప్పుడైనా అధికారులుగా చేసుకునేది నెంబర్ 1. రెండోది, ఎంత మోసం చేస్తారు వీళ్ళు అనడానికి సాక్ష్యం 2019కి ముందు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ నిన్నటి వార్తే వాటికి గుర్తుండదు కదా, అప్పటిది ఎట్ట గుర్తుంటుంది? పాయింట్ ఏంటి అప్పట్లో జరిగినటువంటిది? జీవీఎల్ నరసింహారావుతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా నిలదీసింది. పీడీ ఖాతాలో కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అకౌంట్లోకి ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అని చెప్పేసి ఒక 100 కోట్లు పంపించింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో వీళ్ళు ఏ పని చేయలేదు. ఈ డబ్బులు తీసుకెళ్లి పీడీ ఖాతాలో పెట్టుకునేవాడు. పీడీ ఖాతా అంటే పర్సనల్గా వ్యక్తుల ఖాతాల్లోకి పెట్టేసేసి ఆ తర్వాత ఆర్థిక బడ్జెట్ అంటే అయిపోయినట్టు ఇక్కడ లెక్క చూపెట్టేస్తారు. మళ్ళీ డబ్బులు కావాలంటారు. ఆ తర్వాత మళ్ళీ అయ్యాక ఆ డబ్బులు తీసుకొచ్చి ఇటేస్తారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇదేం కుంభకోణం అని నిలదీసింది. అప్పుడు జీవీఎల్ లాంటి వాళ్ళు దాని మీద పెద్ద రచ్చ చేశారు. అలాంటిది పీడీ ఖాతాలు అప్పుడు పర్ఫెక్ట్గా ఉండేవి, ఇప్పుడు కరెక్ట్గా లేదు. ఇది వీళ్ళు రాసుకొచ్చేటువంటి నీచాతి నీచ జర్నలిజం.